శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. చూడండి, మనము ఏదైతే ఇక్కడ భగత్ సింగ్ నగర్లో 75 కుటుంబాలు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి ఈ కాలనీలో మనం ఉన్నాము. పైకి ఒకసారి గమనిస్తే కనుక చెట్ల కొమ్మలు అవి ఒకవేళ చిన్నపిల్లలు ఈ దారేమని నడుచుకుంటూ పోతే ఆ కొమ్మలు ఇరిగి వాళ్ళ మీద పడితే పరిస్థితి ఒకసారి ఊహించుకోవచ్చు ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు ఆ పిల్లల్ని అడిగితే కూడా మేము ఇంట్లోనే ఉన్నాము, ఇట్లా ఫోన్ చూసుకుంటూ ఉన్నాము, లేకపోతే ఏంది పరిస్థితి వాళ్ళు చెప్తుంటేనే వర్ణాతీతం. ఎందుకంటే అనుకోరు ఎవరైనా సరే, సడన్గా వర్షం వస్తుంది, ఈదురుగాలులు వస్తాయి, కొమ్మలు ఇరిగి పడతాయి ఇంటి మీద అని చెప్పేసి ఎవరు మట్టుకు అనుకుంటారు అసలు. ఇది పరిస్థితి. డైరెక్ట్ ఇంట్లో మీదనే పడ్డాయి. పెద్ద పెద్ద చెట్లు ఇవి, దాదాపు 30 సంవత్సరాల వయసున్న చెట్లుగా చూడవచ్చు మనము. ఇక్కడ నుంచి ఒక్కసారి ఫ్యామిలీ అదే మొత్తం. అప్పుడు ఏం చేస్తారు? నిన్న మొత్తం ఈ చెట్లు ఇరిగినప్పుడు ఏం చేస్తున్నావు బాబాయ్ నువ్వు? వర్షం పడుతున్నది బాబా, ఇంటికానే ఉన్నాము. అకాలంగా ఓ రానే వచ్చి ఇసుక పడనే పడే, మనం అడ్డమవుతామా? పెద్ద పెద్ద మాండ పడితే మీరు చూస్తున్నారు కదా, మేము ఏం చేస్తాం చెప్పు? పట్టుకుంటామా మనం? పట్టుకునేది నా నిన్న 1000 రూపాయలే గాలికి లేచిపోయినాయి. బాగా అవును, వర్షము గాలి స్నానం చేద్దామని ఇట్లా కూర్చొని వర్షం వచ్చింది ఊరికే గాలి పట్టుకొరికితే ఇక్కడ వాహనం ఏంది వాహనం. అరే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అసలు ఇప్పుడు సడన్గా ఎవరన్నా ఈ టైంలో ఈ గదిలో ఉంటే కనుక ఆ కొమ్మ ఇరిగి డైరెక్ట్గా కొమ్మ ఈతలకు వచ్చింది, భాగం రేకులు పగిలిపోయి ఆ కొర్ర ఏదైతే కొర్ర అది చీల్చుకొని ఈతల భాగంకి వచ్చింది. అది ఒకవేళ ఇంకా పెద్ద కొమ్మ అయితే కనుక మొత్తం అవి పగిలిపోయి ఫ్యాన్ మీద నుంచి కింద పడే పరిస్థితి ఉంటుండేది. కాబట్టి ఏం అనిపించలేదు. రాళ్ళు ఉన్నాయి, జర తట్టుకున్నది, లేకుంటే మొత్తం మనుషుల మీదనే పడేది. ఇనుప రాడ్లు ఉన్నాయి కాబట్టి ఏం అనిపించలే మాకు. అవును, కట్టెలు అయితే ఇరిగిపోతుంది. ఇప్పుడు మాదేదో దానికి పడే సపోర్ట్కి యువతల కట్టెలు మొత్తం అయితే రేకులన్నీ పర్రవాకినాయి. రాత్రి మొత్తం వాన వర్షమే మాకు ఇంట్లో. బయట పోయి కూర్చున్నాం మేము, ఈ వానకు తట్టుకోలేక బయటనే ఉన్నాం. కరెంటు వచ్చినాక 3 గంటలకు 2:30కి అట్లా వచ్చింది కరెంటు. అప్పుడు వచ్చి ఇంట్లో కూర్చున్నాం. బయటనే ఉన్నాం. ఫుడ్ లేదు, ఏం లేదు సార్. ఇంకా మొబ్బులో ఏం ఫుడ్ చేసుకున్నాం, ఏం తిందాం మేము? కరెంట్ లేదు, నీళ్ళు లేవు తాగానికి. మా పరిస్థితి చెప్పుకోనికి లేదు. మా బాధ ఇట్లా ఉంది మా పరిస్థితి. ఆయనకి ఇదా మా బాధ కనకరించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి సార్ అని అడుక్కుంటున్నాం. మాకు ఇంకేది వద్దు, మాకు ఉండనీకి చోటు కావాలి సార్ అని అడగలేదు. మాకు ఏది వద్దు, ఉండనీకి ఇల్లు కావాలి అని అడుగుతున్నాం. ఇంట్లో ఇదా 7-8 మంది వంటాం మేము. ఈ ఇంట్లో 8 మంది, నాకు 5 మంది పిల్లలు. ఇంకా పిల్లలకి వేసుకొని ఇంట్లో వంట, ఇంకా నా మోడు పోయి బయట రోడ్డు మీద వంటాడు, మాకు జాగా సరిపోదని. ఇట్లా మా పరిస్థితి కాలక్షేపం చేస్తున్నాం. కానీ మాకు ఉండనీకి 2 రూములు ఇవ్వండి సార్ అని బతిమలా ఆడుకుంటున్నాం. అందరికీ ఇచ్చినాం పేపర్, కానీ ఇంతవరకు ఎవ్వరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు వంట మాస్టర్, కుకింగ్ మాస్టర్. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 30 సంవత్సరాలు అంటున్నారు. 30-40 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాం మేము. మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయింది ఇక్కడనే. ఒక ఆమెకు పెళ్ళి అయింది, ఇంకా 4 ఆడపిల్లలు ఉన్నారు నాకు. ఒక అబ్బాయి, 5 మంది ఆడపిల్లలు నాకు. ఒకసారి ఇప్పుడు ఇంట్లో కూడా కొమ్మ పడ్డది అంటారు కదా, లైట్ వేయండి ఒక్కసారి కొంచెం మీరు వెళ్ళి. మొత్తం నీళ్ళు పట్టుకొని కూర్చున్నాము గిన్నెలు తీసుకొని. అంటే కురుస్తుందని మొత్తం గిన్నెలు పెట్టుకున్నారు. కురుస్తుంది, అది పడే వరకు ఈ రేకులు పర్రవాగే మొత్తం నీళ్ళు అన్ని లోపల కురుస్తున్నాయి. ఆ కురుస్తుంటే ఇంక ఇట్లా బేసన్లు గిన్నెలు ఇట్లా పట్టుకొని కూర్చున్నాం. కూర్చుంటే ఇంకా ఆ రేకు ఎక్కువ సప్పుడు అయ్యి ఇంకా మీద పడి ఇది అయిపోతానే బయటకు ఉరికినాం అందరూ. వానలు భయపడి వానలో తడిసి ఇప్పుడు మొత్తం జ్వరాలు. ఇప్పుడు లేచి ఆడ కూర్చున్నాం ముఖం కడుక్కుంటా. ఇంతవరకు రాత్రి తెల్లాళ్ళు నిద్ర అనేది లేదు, తిండి లేదు. ఇప్పటి వరకు కూడా వంట చేసుకోలేము మేము. వచ్చి ఆ రోడ్డు మీద మాకు ఇండ్లు ఇవ్వండి సార్ అని ధర్నా చేసుకుంటా చేరినాం. ఇట్లా ఉంది వర్షాకాలం వస్తే, వర్షం పడితే చాలు మాకు ఇదే పరిస్థితి. ఇంకా భయం పట్టుకొని కూర్చుంటది. చెట్లు పడతాయి, మోరీలు నిండి ఇంట్లోకి వస్తాయి. 5 జిల్లా పుడుగులు అయితే మాకు ఇంట్లోకే వస్తాయి సార్. ఆ వాన నీళ్ళు కొనే వరకు ఇంట్లోకి వచ్చే వరకు మా పరిస్థితి అయితే మస్తు ఘోరంగా ఉంది. ఆ సార్కి దయచేసి మాకు డబుల్ బెడ్రూములు కావాలి, మాకు 2 రూములు ఇవ్వండి అని అడుగుతున్నాం. చూడండి అసలు ఎంత చిన్న ఇల్లు అసలు. 8 మంది ఈ ఇంట్లో అసలు అంటే ఒకరు కొంచెం హైట్ ఉన్న వాళ్ళు ఒకరు పడుకుంటే ఇంకొకరు కూర్చునే పరిస్థితి ఉంది. అలాంటిది అసలు పాపం పిల్లల్ని వేసుకొని ఈ అమ్మ ఇక్కడ పడుకోవడం అంటే పాపం ఆ ఇంటి యజమాని వీళ్ళ హస్బెండ్ బయట పడుకునే పరిస్థితి. అంటే కుటుంబాన్ని వాళ్ళని కాపాడుకునే బాధ్యత తండ్రికి ఉంటుంది కాబట్టి బయట పడుకుంటున్నా అంటే
సార్ ఆలోచించవచ్చు, ఇంత చిన్న కుటుంబం, ఇంత చిన్న ఇంట్లో అంతమంది జీవనం సాగిస్తున్నారు. సరే ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే, నాయకులు ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వీళ్ళు 30 సంవత్సరాల నుంచి